మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ నమస్కారం చెప్పు. నమస్కారం అండి. ఇక మమ్మీ డాన్స్ చేయి మమ్మీ. అది 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 మమ్మీ. కరెంట్ ఎందుకు పోతుంది మమ్మీ మనకు? ఫోన్ చేద్దామా? ఫోన్ ఏది మమ్మీ? నీ పేరు హెలెన్ కదా మమ్మీ. నమస్కారం చెప్తల్లి అందరికీ. నమస్కారం. వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ముందు లైక్ కొట్టండి. కొత్తగా ఏందో హైప్ వచ్చిందంట, హైప్ చేయండి. హేతాంశు నువ్వు నమస్కారం చేయి. వీడు సంస్కారవంతమైన సోప్ అనమాట, వీడు చేయడు. హెలెన్, మా హెలెన్కు ఫేవరెట్ ఎవరంటే టీవీలో ఎక్కువగా నచ్చేది శ్రీముఖి అనమాట. శ్రీముఖి ఒకరు, మంగ్లీ ఒకరు. ఈ మంగ్లీ పాటలు ఎక్కువ వింటూ ఉంటుంది మా హెలెన్ అయితే. అందుకే ఇది ఎంతో సాంగ్ జాలే పోసినమేమయ్యా సాంగ్ అనమాట. మా సౌరభ్ అయితే ఇక్కడ ఉన్నాడు. మా సౌరభ్ ఇది మెడిమిక్స్ అనమాట. మా సౌరభ్ అంత మంచిడు. మమ్మీ సౌరభ్కు ముద్దు పెట్టు మమ్మీ. ముద్దు పెట్టుకో. ఆ పాలు కక్కుతున్నాడు అబ్బా. ఈ మధ్య సౌరభ్ అయితే వామిటింగ్ అవుతున్నాయి పాలు. ఎక్కువ తట్టడిసాలంట. తట్టడిసినా కూడా వీడు చూడండి ఇంత లేడు కానీ ఫ్యాన్ తిరగకపోతే పైకి చూస్తూ ఉంటాడు. చూడండి సార్. ఓ సార్ సౌరభ్లు. ఓ సౌరభ్ సార్ ఇక్కడ. నమస్తే సార్. ఇక్కడ సార్ హాయ్. అందరికీ నమస్కారం చెప్పు నువ్వు కూడా. మమ్మీ అందరినీ లైక్ చేయమను. ఇక లైక్ చేయమంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మా సౌరభ్ చూడండి ఇప్పుడే పడుకొని లేచినాడు అనమాట. అందరైతే కాంప్లిమెంట్ ఏమి ఇస్తున్నారు అంటే సెర్లాక్ బేబీ అని అయితే కామెంట్ అయితే చేస్తున్నారు అందరూ. ఫస్ట్ నుంచి కూడా ఎవరికి అలవాట్లేదు. ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళకి పెట్టిండేదే ఫుడ్. ఓ మమ్మీ పెట్టండి మమ్మీ. సెర్లాక్ ఎవరికి పెట్టలేదు ఇంతవరకు కూడా. ఇంట్లో తయారు చేసిన ఫుడ్లతోటి అనమాట పిల్లల గ్రోత్ అయితే. వద్దు మమ్మా వద్దు వద్దు. ఒకటి ఏమంటున్నారంటే మేము వద్దునైనా పాడ కూర్చో. హెలెన్కి ఇట్లాంటి ఫుడ్ చేసి పెడుతున్నామని లత అయితే వీడియో చేసి ఏమన్నారంటే బాబు అయితే మరి బక్కగున్నాడు, హెలెన్ అయితే మంచి ముద్దుగా ఉంది అంటే మొత్తం ఫుడ్ హెలెన్కే పెడుతున్నారు అని అంటున్నారు. అది మాత్రం తప్పండి. హెలెన్కి అట్లేం పెట్టలేదు. కాకపోతే ఏంటంటే ఎవరికి ఇద్దరికి సరి సమానంగానే పెట్టా. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు పెట్టుకుంటా? ఇద్దరు బాగుండాలనే పెట్టుకుంటా. వాడికి జ్వరం వచ్చినప్పటి నుంచి అట్లా అయినాడు. ఎంత తింటున్నా కూడా అట్లా గ్రోత్ అయితే లేదు. ఇంకా చాలా బక్కగా ఉన్నాడు జ్వరం వచ్చి. ఇప్పుడు ఇంకా కొంచెం గ్రోత్ అయినాడు. ఇప్పుడైతే ఇంకా మంచిగా అయినాడండి. మొన్నటి వరకు ఇది ఇంకా చాలా బక్కగా ఉండే. కాకపోతే ఎనర్జీ మాత్రం హైపర్ అనమాట. చాలా అంటే చాలా హైపర్, చాలా యాక్టివ్ ఉంటాడు. మమ్మీ గారు ఇక ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చినదంతా యథాంశ అనమాట. మొత్తం ఈ పైకి ఎక్కడము, ఆ పైకి ఎక్కడము, అక్కడ ఎక్కుతాడు. వీళ్ళు మంచం ఎక్కితే చూడండి ఎట్లా ఆడుకుంటా ఉంటారా. అది అందరికీ ఒకే రకమైన ఫుడ్ ఒకే క్వాంటిటీలో ఒకే క్వాంటిటీలో పెడతామండి. వారికి ఫీవర్ రావడం వల్ల బాగా బక్కగా అయిపోయినాడు. ఎందుకంటే 15 days వరకు ఫీవర్ ఉంది. ఫుడ్ ఏం తీసుకోలేదు. జలుబు ఎక్కువైపోయింది. మొత్తం గొంతే మారిపోయి కీచు గొంతులాగా అయిపోతుంది కదా. దగ్గినా కూడా అట్లా వచ్చేసింది అనమాట. చాలా ఇబ్బంది అయిపోయింది. అది దానివల్ల బాబు అయితే అట్లా బక్కగా అయిపోయినాడు. ఇప్పుడు మళ్ళా బాబు గ్రోత్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అందరూ నా పిల్లలే కాబట్టి అందరినీ సమానంగా చూసుకుంటా. అట్లా వేరేగా ఎందుకు చూసుకుంటా? ఎంత పెట్టినా ఇంత పెట్టినా కూడా దాంట్లో సరిసగమే తీస్తా. ఎందుకంటే ఎవరు ప్రోటీన్ వాళ్ళకి పోవాలి కదా. అది రామరా వద్దు కరెంట్ ఉంటుంది అంతే అండి. ఫుడ్ అయితే అందరికీ సమానంగానే ఉంటుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లా ఏముండదు అనమాట. అనేవాళ్ళు అయితే అట్లా అన్నారు. ఒకరికి ఎక్కువ పెడుతున్నారు, ఒకరికి తక్కువ పెడుతున్నారు. నేను అయితే ఇట్లా చేప పిల్లలా అయితే తెచ్చిన. ఎందుకంటే చూడండి అక్కడ కరెంటు బోర్డు దగ్గర పోతున్నారు, చెప్తే వినట్లేదు. వీళ్ళ అల్లరి ఎక్కువైపోయింది. రా ఇడికి రా. అయినా ఇప్పుడు మనకే ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా అది కోలుకోవాలంటే మనకే టైం పడుతుంది. అలాంటి పిల్లలకి ఎట్లుంటుందో చెప్పండి. వాడు కూడా కొంచెం గ్రోత్ కావడానికి టైం అయితే పడుతుంది. ఆడికి కూడా కొంచెం వేరే ఎక్కువ బాగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే తిని బాగా ఆడుకుంటున్నాడు. అది పిల్లలు మనకు యాక్టివ్ ఉంటే చాలండి. వద్దునైనా సోఫాలో కూర్చుని. ఇక మాకు ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. అన్నీ మెయింటైన్ చేసుకునే వరకు ఎవరికైనా కూడా ఇబ్బంది. మళ్ళీ మేము ఏదో పైనుంచి ఊడిపడ్డట్టుగా పిల్లలతో అది ఇది అని చెప్పడానికి ఏం లేదు. ఎవరింట్లో పిల్లలైనా అల్లరి చేస్తానే ఉంటారు. పిల్లలు అంటేనే అల్లరి చేయాలి అంటున్నాడు. అంటే నువ్వు పిల్లడు కదా. వీడు తాత అండి, మా ఇంట్లో తాత.
తాతవా తాతవేనా? అల్లరి బాగా చేస్తాడు, విపరీతమైన అల్లరి చేస్తాడు, హెలెన్ కంటే ఎక్కువ చేస్తాడు. మమ్మీ చేయకపోయేది ఇప్పటి నుంచి కొద్దిగా కొన్ని రోజులైంది, కొన్ని నెలలైంది, ఎక్కువ అల్లరి అయితే చేస్తుంది. అల్లరి ఎక్కువ అయిపోయింది, బాగా ముద్దు చేస్తుంది. మళ్ళా ఆగు మమ్మీ, నువ్వు బాగా అల్లరి చేస్తావా? హెలెన్ తమ్ముని ముద్దు పెట్టుకున్నా. అబ్బాయి అమ్మమ్మమ్మ అబ్బా ఏ వాళ్ళ అక్కని చూస్తే వీడికి సంతోషం బాగా ఆడుకుంటాడు, బాగా ఆడుకుంటాడు. మా హెలెన్ కోపం వచ్చిందండి, పక్కకి వెళ్ళిపోతుంది బాధలు. చూడండి హెలెన్. మమ్మీ నువ్వు ఏడ్చినావు కదా మమ్మీ, తమ్ముడిని. అక్క తమ్ముడి అనుబంధం అంతేనా మమ్మీ? హెలెన్ ఇంకా చిన్న అయితే రాలేదు, పనికి వేయించినాడు కాబట్టి స్నానం చేస్తున్నాడు. మళ్ళీ వచ్చినాక చూపిస్తా. సౌరభ్నైనా ఓ సౌరభ్, ఓమయ్యా. వాళ్ళిద్దరు పుట్టినప్పుడు అంత నవ్వలే కానీ వీడైతే ఎక్కువ నవ్వుతున్నాడు. అంటే వాళ్ళు ఎక్కువ నవ్వలే కాబట్టి మాకు అంత అనిపించలే. వీడు చిన్నదానికి మనం చూసినా కూడా ఎక్కువ నవ్వుతాడు. పాలు ఎందుకు ఎక్కుతున్నావు అయ్యా? అయ్యా సౌరభ్ ఆ పాలు మళ్ళీ తిత్తుండబ్బా. టవల్ తీసుకో. ఓరే 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 ఫ్యాన్ తిరుగుతానాయిలే. కూర్చోబ్బా కూర్చో, వెనకకు పడతాడు. మమ్మీ గాడు సైలెంట్ కూర్చో మమ్మీ. అల్లరి ఎక్కువైంది హెలెన్కు. ఏంది మమ్మీ నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు? ఎందుకు అల్లరి చేస్తున్నావు? ఇగో సైలెంట్గా ఉండాలి, దెబ్బలు పడతాయి లేకపోతే. ఎందుకు మమ్మీ? ఇగో సైలెంట్గా ఉండాలి. మీ తమ్ముడు వచ్చిండు చూడు. కాదు స్కూల్కి పోతావా హెలెన్? స్కూల్కి పోతావా? పోతావా? ఇగో బుక్స్ తీసుకొని స్కూల్కి పోతావా? నేనైతే మొహం కూడా కడుక్కోలేదండి, ఇంకా ఫ్రెష్గా కావాలన్నమాట. ఎందుకంటే వర్షం పడుతుంది పోతుంది, కరెంట్ వస్తుంది పోతుంది అనమాట. అందుకోసమే కొంచెం అయితే ఏసీ అయితే వేసి పెట్టినాము. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు పోయింది అనుకోండి, మళ్ళీ నైట్ 11:30 12 వరకు కూడా కరెంట్ వస్తలేదు. ఒక రోజేమో 5 గంటలకు పోయింది, 5 గంటలకు పోయేమో 9:30 10కి వచ్చింది. నిన్ననేనా మొన్ననేమో 8 గంటలకు పోయింది, 11:30 12కి వచ్చింది. చాలా ఇబ్బంది అయింది. అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏతాన్స్ అయితే మొక్కుతానాడు అనమాట. మొక్కడంలో నెంబర్ 1. ఏదైనా చెప్పింది మాత్రం చెయ్యడు, మొక్కడం అంటే నెంబర్ 1 మొక్కుతాడు అనమాట. అంతే కదా? ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు. అప్పుడు హాయ్ చెప్పమంటే చెప్పలేదని ఇప్పుడు హాయ్ చెప్తాడు. దా మమ్మీ, కరెంట్ ఎందుకు పోతుంది మమ్మీ మనకు? ఫోన్ చేద్దామా? ఫోన్ ఏది మమ్మీ? అదేనా ఫోను? గంట చెవిలో పెట్టుకుని మోగించుకుని ఆయన అన్ని పెద్దలు మాట్లాడుతుంది అనమాట. మా హెలెన్ తోటి టైం పాస్ అవుతుంది, రిస్క్ ఉంటుంది, అన్నీ. ఇంకా పిల్లలు అంటే అన్నీ ఉంటాయి కదా.